ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి కూడా. ఎన్నాళ్ళు సైన్యం క్షిపణి దాడులతో దాయాదికి చెమటలు పట్టించే కిమ్ ఇటీవల విచిత్రమైన వార్కు తెరలేపారు. కిమ్ మామ తీరుతో దక్షిణ కొరియా ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇదేం కర్మరా బాబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కిమ్ మళ్ళీ ఏం చేశాడనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉత్తర కొరియా ఎప్పుడు ఏదో వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అగ్రరాజ్యం అమెరికాతోనే డి అంటే డి అంటూ యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు కిమ్. ఓ విధానంగా చెప్పాలంటే నార్త్ కొరియాకు మిత్రదేశాల కంటే శత్రువులే ఎక్కువ. అందులో పొరుగు దేశం సౌత్ కొరియా కూడా మినహాయింపు కాదు. శత్రు దేశం పొరుగున ఉండడంతో ఎప్పుడు ఏదో ఒక రూపంలో తన అక్కసు వెల్లదీస్తాడు కిమ్. చిత్ర విచిత్రమైన దాడులతో సెన్సేషనల్ క్రియేట్ చేస్తాడు కిమ్. ఇప్పుడు అలాగే ఓ తలతిక్క పనిచేసి దక్షిణ కొరియాకు తలనొప్పిగా మారాడు. గత కొన్నేళ్లుగా సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాను టార్గెట్ గా చేసుకుని ఉత్తర కొరియా విచిత్రమైన దాడులు చేస్తోంది. ఎలాంటి సైన్యం క్షిపణి దాడులు లేకుండా సింపుల్ గా పని కానిచ్చేస్తోంది. దీంతో దక్షిణ కొరియా సరిహద్దు గ్రామం తీవ్రంగా నష్టపోతుంది. అదెలా అంటే సౌత్ కొరియా సరిహద్దు గ్రామాల్లో అనేక వింత శబ్దాలను ప్రసారం చేస్తోంది కిమ్ సైన్యం. లౌడ్ స్పీకర్లలో మెటాలిక్ గ్రైండింగ్, డెవిల్ సౌండ్ వంటి వింత శబ్దాలను వినిపిస్తూ నరకం చూపిస్తున్నాడు. నిరంతరంగా వస్తున్న సౌండ్ కు సరిహద్దు గ్రామాల జీవనం దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు రాత్రుల్లో నిద్ర కూడా పోవడం లేదు. సరిహద్దు గ్రామమైన డాంగ్సాన్ ను లక్ష్యంగా చేసుకుని గత జూలై నుంచి ఉత్తర కొరియా ఈ పని చేస్తోంది. కిమ్ వింత చేష్టలను భరించలేక దక్షిణ కొరియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రకమైన శబ్దాన్ని 24 గంటలు మోగిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా నిద్రపోవడం లేదు, తలనొప్పి, ఒత్తిడి వంటి అనేక సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి నిరాటంకంగా ఇలా చేయడం సరికాదని, పొరుగు దేశంపై చర్యలు తీసుకోవాలని దీంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య వివాదం నడుస్తోంది. ఈ సంఘర్షణ చాలా కాలంగా జరుగుతోంది. దీంతో ఇరు కొరియా దేశాల సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పటికప్పుడు సరిహద్దుల నుంచి దాడులు కూడా జరుగుతుంటాయి. కాగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా విచిత్రమైన దాడికి దిగింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు యుఎస్ గతంలో సహాయం చేసింది. కానీ తాను చర్చల్లో పాల్గొనలేనని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కొన్ని నెలల క్రితం ప్రకటించాడు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. మొదట దక్షిణ కొరియా తన మిత్ర దేశాలతో విన్యాసాలు నిర్వహించింది. ఆ తర్వాత సరిహద్దుల్లో వింత దాడులు జరిగాయి. అందులో చెత్త బెలూన్లు కూడా ఒకటి. బెలూన్లలో చెత్త చేర్చి దక్షిణ కొరియాపై విసిరింది నార్త్ కొరియా. అప్పట్లో ఈ వింత వార్ చూసి జనం నోరెళ్లబెట్టారు. దీంతో ఉత్తర కొరియా ఫిరాయింపుదారుల వివరాలతో దక్షిణ కొరియా నోటీసు జారీ చేసింది. దీనికి ప్రతిగా ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై శిథిలాలతో కూడిన బాంబులను పేల్చింది. దీనికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లను అమర్చింది. ఆ తర్వాత ఉత్తర కొరియా కూడా ఇదే వాదన చేసింది. మొత్తంగా ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూసిన జనం ఇరు దేశాల మధ్య ఇలాంటి వింతవారేంటని చర్చించుకుంటున్నారు.